ఈ వెబినార్ లో మనతో మాట్లాడేందుకు ప్రిన్సిపల్ చంద్రమోహన్ గారు మరియు ఏరియా మేనేజర్ కృష్ణకిషోర్ గారు ఉన్నారు. ముందుగా హోటల్ ఇండస్ట్రీ అంటే ఎలా ఉంటుందో ఈ వీడియో ద్వారా చూద్దాం. చెన్నై సమృత హైదరాబాద్ బల్కంపేట్ క్యాంపస్ ప్రిన్సిపల్ తామరకొలం చంద్రమోహన్ గారు ఇప్పుడు మనతో మాట్లాడతారు. He is the hotel management graduate and has an MBA, MPhil and also has advanced diploma in software technology. హాస్పిటాలిటీ ఇండస్ట్రీ మరియు ఎకనామిక్స్ లో చంద్రమోహన్ గారికి 21 ఏళ్ల అనుభవం ఉంది. Now I request Mr. Chandramohan Thamarakolam to address the webinar participants about career opportunities and growth in hospitality industry. Welcome sir. Thank you. అందరికీ శుభోదయం, నమస్కారం. హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, హోటల్ మేనేజ్మెంట్, ఇదివరకు మీరు ఇప్పటిదాకా చూసిన ఒక వీడియో ఏదైతే చూసారో చాలా ఇన్స్పైరింగ్ గా, థ్రిల్లింగ్ గా ఉంది డెఫినెట్ కదా. సో అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని చాలా ఇంపార్టెంట్ అంశాలు, పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీ జీవితంలో హోటల్ మేనేజ్మెంట్ తీసుకుంటే ఎంత ప్రయోజనం ఉంటుందో అనడానికి ఒక నాంది పలకడానికి ముఖ్య ఉద్దేశంగా నేను మాట్లాడుతున్నాను. హోటల్ మేనేజ్మెంట్ బేసిక్ గా దాన్ని ముందుగా వచ్చే పదమే హాస్పిటాలిటీ ఇండస్ట్రీ. హాస్పిటాలిటీ అంటేనే ఆతిథ్యం వహించడం, ఆతిథ్య రంగం, ఆ పరిశ్రమ అంటాము. ఈ ఆతిథ్యము, హాస్పిటాలిటీ అనే పదం కూడా మన గర్వంగా చెప్పుకో భారతదేశం పౌరుల్లాగా అది మన భౌతికంగా భారతీయ శాస్త్రంలో మన ఫిలాసఫీ నుంచి వెలువడిన పదం మాత్రమే. ఇట్ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ అవర్ ఇండియన్ బుద్ధిస్ట్ ఫిలాసఫీ. ఓకే, దాని తర్వాత దీని ఒక ఆతిథ్య పరిశ్రమ ఎలా చోటు చేసుకుందంటే ట్రావెల్, టూరిజం, హోటల్ ఇండస్ట్రీ పరంగా బ్రాంచ్ లో విభజన జరగడం జరిగింది. ముఖ్యంగా ఈ హాస్పిటాలిటీ వల్ల ఈ ఇండస్ట్రీ ఏదైతే మనం హోటల్ మేనేజ్మెంట్ దాని భాగంలో మాట్లాడుకుంటున్నామో, ఈ హాస్పిటాలిటీ ముఖ్య ఉద్దేశము దానికి ఉన్న ఎకానమీ పరంగా మన భారతదేశానికి 8వ స్థానంలో ఇవ్వడానికి, అంటే ఆర్థికంగా చాలా ఉపయోగపడుతుంది. అండ్ కల్చరల్ గా, బిజినెస్ లీడ్స్ లో కూడా మన భారతదేశం ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో 9వ స్థానంలో ఉంది ప్రపంచం మొత్తంలో. అండ్ 14,42,40,00,000 మంది జాబులు ప్రస్తుతానికి మన ఓన్లీ హోటల్ ఇండస్ట్రీ, హాస్పిటల్ ఇండస్ట్రీలో చేస్తున్నారంటే ఎటువంటి డౌట్ లేదు. అండ్ మన జీడిపికి 2018-19కి లెక్కేస్తే కనుక $240 మిలియన్ ఈ హోటల్ మేనేజ్మెంట్, హోటల్ ఇండస్ట్రీ, హాస్పిటల్ ఇండస్ట్రీ ద్వారా మన భారతదేశానికి ఇస్తుంది. అంటే అంత గొప్పటి
పరిశ్రమ రంగం అని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదని చెప్పడానికి నీ పాయింట్ మీకు చెప్తున్నాను. అండ్ హాస్పిటాలిటీ అంటే ఆతిథ్యం అన్నాను కదా ఇంతకు ముందు. ఆతిథ్యం అంటే ఏంటి? ఒక గెస్ట్, గాడ్ అంటే అతిథి దేవో భవ అనే ఒక పదం మన సంస్కృతం నుంచి వెలువడిన పదాన్ని ఇప్పుడు మన ఇండియన్ ఇంక్రెడిబుల్ ఇండియా అనే ఒక ప్లాట్ఫామ్ ద్వారా మన భారత రాష్ట్ర ప్రభుత్వం అండ్ సెంట్రల్ ప్రభుత్వం అన్ని ఆ ఒక ప్లాట్ఫామ్ ద్వారానే మనకి ఒక గెస్ట్ని, టూరిస్టులని అట్రాక్ట్ చేయడము, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ టూరిస్టులు ట్రావెలర్స్ వస్తారో వాళ్ళకి సరైన ఏర్పాట్లు చేయడం కోసం చేసిన భాగంగానే హోటల్ ఇండస్ట్రీ అనే ఒక భాగాన్ని మనకి ఏర్పాటు చేయడం జరిగింది హాస్పిటాలిటీ విభాగంలో. అండ్ నెక్స్ట్ అంశానికి వచ్చాను. ఈ హాస్పిటాలిటీలో ఉన్న హోటల్ మేనేజ్మెంట్ అనే ఎంత ఇంపార్టెంట్, బికాస్ మీరు అందరూ చాలా ఆశగా ఎదురు చూస్తున్న ఒక టాపిక్ హోటల్ మేనేజ్మెంట్. మీ అందరు తెలుసుకోవాల్సిన టాపిక్ హోటల్ మేనేజ్మెంట్. అది ఏంటి అనేది. హోటల్ మేనేజ్మెంట్ అనేసరికి ఏ విద్యార్థులను అయితే చిన్నప్పటి నుంచి ఇప్పుడు వస్తున్న గత కొన్ని సంవత్సరాలుగా చాలా పాపులర్ అయి ఉండొచ్చు సెలబ్రిటీ ఫుడ్ షోస్, అలాగే సెలబ్రిటీస్ మాట్లాడడం. అంటే మీరు గమనిస్తే ఒక షెఫ్ ఒక సెలబ్రిటీ అయ్యి ఇప్పుడు కూడా జరుగుతున్న కరోనాలో షెఫ్ వికాస్ ఖన్నా గారు కావచ్చు, డైలీ వారంలో 3 రోజులు 17 లక్షల మందికి భోజనం పెడుతున్నారంటే ఆయన చదువుకున్న హోటల్ మేనేజ్మెంట్ చెప్పడానికి ఎటువంటి లేదు. అలాంటి ఇండస్ట్రీ హోటల్ మేనేజ్మెంట్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చదివే వాళ్ళందరికీ చెప్పేది ఇదే. ఎవరైతే కోర్స్ చేయొచ్చు, ఎవరైతే 10th పాస్ అవుతారో వాళ్ళు చేయొచ్చు, ఇంటర్మీడియట్ పాస్ అయిన స్టూడెంట్స్ చేయొచ్చు, డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్ చేయొచ్చు. అందరికీ ఎవరికైతే ఆసక్తి, ఆలోచన, ప్యాషన్ ఉందో అందరూ హోటల్ మేనేజ్మెంట్ చేయడానికి ఆసక్తిగా అండ్ అర్హులు అవుతారు, ఎలిజిబుల్ అవుతారు. దాని ఎటువంటిది డౌట్ లేదు. కన్సల్ట్ కౌన్సిలింగ్ తీసుకుని ఏ కోర్సులు మీకు కరెక్ట్ గా ఉంటాయి, ఎందుకంటే మన దగ్గర డిప్లొమా, డిగ్రీ కోర్సులు మన దగ్గర ఆఫర్ చేస్తున్నారు. సో ఆ కోర్సుల్లో మీ క్వాలిఫికేషన్ ప్రకారము ఏవైతే మీరు 10th బేస్ పైన ఇంటర్మీడియట్ బేస్ పాస్ అయి ఉంటారో వచ్చి సంప్రదిస్తే కరెక్ట్ గైడెన్స్ ఇచ్చి మీకు మంచి కోర్సులు జీవితంలో ఏదైతే సరైన బాటలో నడుస్తే త్వరగా జీవితంలో లైఫ్ సెటిల్మెంట్ అవుతుందో, మీరు పెట్టిన పెట్టుబడికి రాబడి వస్తుందని అంటే హోటల్ మేనేజ్మెంట్ అని చెప్పడానికి ఎటువంటి డౌట్ లేదని చెప్పగలుగుతాను, నిర్భయంగా బల్లగుద్ది చెప్పొచ్చు. అండ్ ఈ హోటల్ మేనేజ్మెంట్ లో డిప్లొమా, డిగ్రీ కోర్సులే కాకుండా మనకి MBA కోర్సులు కూడా, మాస్టర్ డిగ్రీ కోర్సు కూడా మనము ఆఫర్ చేస్తున్నాం అన్నమాట. అలాగే ఈ హోటల్ మేనేజ్మెంట్ ఇలాంటి డిపార్ట్మెంట్లు ఉంటాయి సార్ అని అడిగితే కనుక ఫుడ్ ప్రొడక్షన్ అంటే కిచెన్. అంటే మీకు ఆల్రెడీ తెలుసు, అమ్మ కిచెన్ అంటేనే అమ్మ అంటేనే కిచెన్ కదా. సో అమ్మ ఎంత ప్రేమతో అభిమానంతో అన్నితో కూడుకున్న విషయాలతో మనకు వంట చేసి మరి పెడుతుంది. అలాంటిదే కిచెన్ అంటే ఫుడ్ డిపార్ట్మెంట్ అంటాం. రెండోది రెస్టారెంట్. వంట ఎంత బాగా చేస్తామో అంతే బాగా వడ్డించడం కూడా ఇంపార్టెంట్. అది చేసేది ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్ డిపార్ట్మెంట్. అదే మన రెస్టారెంట్స్, మనం చూసుకున్న కాఫీ షాప్స్, ఇవన్నీ దానికో భాగాల కింద వస్తాయి. మూడో డిపార్ట్మెంట్ అకామిడేషన్ ఆపరేషన్స్, దాన్ని హౌస్ కీపింగ్ అంటాం. అంటే యాక్చువల్గా చెప్పాలంటే క్లీన్లీనెస్ ఇస్ గాడ్లీనెస్, అంటే శుభ్రత ఉంటేనే భగవంతుడు ఉంటాడు అంటారు. సో అలాంటిదే ఈ మూడో డిపార్ట్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ లో ఉండేది హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్. నాలుగోది ఫ్రంట్ ఆఫీస్ అంటే రిసెప్షన్. ఇది మెయిన్ గా చెప్పాలంటే వన్ ఆఫ్ ద ఫేస్ ఫర్ ద హోటల్. అంటే హోటల్ కి ఒక భాగం, ముఖం లాంటిది అని చెప్తారు. మన ఫంక్షన్ లో కూడా మీరు వినే పదము రిసెప్షన్. మన గెస్ట్లందరినీ పెళ్లికి వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా రిసెప్షన్ కి వస్తారు. అది మీకు నాకు బాగా తెలుసు ఎందుకు వస్తారు అనేది. సో అలాగా హోటల్ నుంచి పదం వచ్చిన పదమే రిసెప్షన్ అని తెలుసుకున్నానని మీ అందరికి చెప్తున్నాను. రిసెప్షన్ అంటే రిసీవింగ్ ద గెస్ట్. ఎందుకంటే ఇక్కడ గెస్ట్ కి హోస్ట్ కి ఇద్దరికి రిలేషన్షిప్ ఏర్పడేదే ఓకే కోర్స్ ఒక ముఖ్య ఉద్దేశం. ఒక గెస్ట్ తో ఎలా మాట్లాడాలి, ఒక గెస్ట్ అవసరాలు ఎలా తీర్చాలి, ఒక గెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అన్ని విషయాల గురించి తెలుసుకోవడంలో ఈ హోటల్ మేనేజ్మెంట్ అనేది మనకు కరెక్ట్ గా సూటబుల్ కోర్స్ అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. ఈ కోర్సులో మనకి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, జాబ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ముఖ్యంగా మనకి 5 స్టార్ హోటల్స్ లో ఇండియాలో, అబ్రాడ్ లో, ప్రతి దేశంలో మనకి మంచి పుష్కలంగా పరిపూర్ణంగా చాలా రకాల జాబ్స్, సర్వీస్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ జాబ్స్ మనకు ఉన్నాయి. 5 స్టార్ హోటల్స్ లో జాబ్ చేయొచ్చు, స్టార్ హోటల్స్ లో జాబ్ చేయొచ్చు, రిసార్ట్స్ లో జాబ్ చేయొచ్చు. అక్కడ దాకెందుకు మన ఆర్మ్డ్ ఫోర్సెస్ లో కూడా జాబ్ చేయొచ్చు. అంటే నౌకాదళం ఉంది కదా, ఆర్మీ దళాలు, అక్కడ కూడా మన పిల్లలకి అవకాశాలు, హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కి అవకాశాలు ఉంటాయి. అలాగే ఇండస్ట్రియల్స్ లో, ఇన్స్టిట్యూషన్స్ లో, హాస్పిటల్స్ లో, రైల్వేస్ లో, IRCTC మీరు వినే ఉంటారు. టికెట్ బుక్ చేయాలంటే IRCTCకి వెళ్ళాల్సిందే. IRCTC ముఖ్య అంశం ఏంటంటే ఇండియన్ రైల్వేస్ కార్పొరేషన్, టూరిజం కార్పొరేషన్. దాంట్లో కేటరింగ్ అనే పదం కూడా ఉందండి, గుర్తుపెట్టుకోండి. అంటే మీకు దాంట్లో కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ జాబులో, స్టేట్ గవర్నమెంట్ జాబులో, అక్కడ దాకా ఎందుకండి, మీకు పార్లమెంట్ లో కూడా జాబులు ఉన్నాయి, అసెంబ్లీలో జాబులు ఉన్నాయి, గవర్నర్ గారి దగ్గర జాబులు ఉన్నాయి, ప్రెసిడెంట్ గారి దగ్గర జాబులు ఉన్నాయి. అండ్ గర్వంగా
ఓకే, గర్వంగా చెప్పగల విషయం ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ ఈజ్ ఓన్లీ వన్, అంటే హోటల్ మేనేజ్మెంట్ ఒకే డిపార్ట్మెంట్ పిల్లలు మాత్రమే ప్రెసిడెంట్ కూడా సర్వ్ చేయగలరు. అది ఎవరికి లేదా బికాస్ భోజనం గురించి సర్వ్ చేయాలన్నా ప్రాపర్ గా సిస్టమేటిక్ ట్రైనింగ్ ఇవ్వాలంటే త్రూ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ద్వారా జరుగుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళని మాత్రమే మన రాష్ట్ర ప్రభుత్వం లేదా మన ఇండియన్ ప్రభుత్వం గవర్నమెంట్ సెక్టార్ లో, ప్రైవేట్ సెక్టార్ లో మంచి ఉద్యోగాలు ఉన్నాయి. అందుకోసమని మీరు చూస్తే రాజ్భవన్ లో కానీ, రాజ్పథ్ లో కానీ, మన గవర్నమెంట్ ఆఫీస్ లో కానీ, చీఫ్ మినిస్టర్స్ దగ్గర కానీ మోస్ట్లీ హోటల్ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని తీసుకుంటారన్నది నాకు తెలిసిన విషయం. అది మీకు చెప్తున్నాను. అంటే హోటల్ మేనేజ్మెంట్ చేసిన విద్యార్థికి ప్రైవేటే కాదు, గవర్నమెంట్ సెక్టార్ లో, ప్రైవేట్ సెక్టార్ లో కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. మన భారతదేశంలో, మన హైదరాబాద్ లో, మన తెలంగాణలో, మన ఆంధ్రాలో, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, అఫ్ కోర్స్ ప్రపంచ వ్యాప్తంగా మీకు మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. మరి ఏం కావాలి ఉద్యోగం చేయాలంటే? బేసిక్ గా ఆ ఒక క్వాలిఫికేషన్ మనకు ఉండాలి. క్వాలిఫికేషన్ ఉండాలంటే మనకు ఆ ఎలిజిబిలిటీ ఉండాలి. ఆ ఎలిజిబిలిటీ ప్లస్ క్వాలిఫికేషన్ ఉండి చెయ్యాలనే మంచి ఆలోచన, కసి, జీవితంలో ఏదో ఒకటి సాధించాలి, కష్టపడే నేచర్ ఉంది నాకంటే కనుక ద బెస్ట్ చాయిస్ ఇస్ హోటల్ మేనేజ్మెంట్. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అండ్ మన కెరియర్ గ్రోత్కి వచ్చేసరికి ఎలాంటి జాబ్స్ వస్తాయి అంటే మీరు చూసుకుంటే కనుక మన జాబ్ పొజిషన్స్ కిచెన్ లోకి వస్తే ఎగ్జిక్యూటివ్ షెఫ్ అంటాము, సూ షెఫ్ అంటాము, కామీస్ అంటాము, సిడిపి షెఫ్ ది పార్టీస్ అంటాం. అంటే ఒక కిచెన్ లోనే ఆల్మోస్ట్ మీకు 20 లెవెల్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయండి మినిమం. ఒక్కొక్కసారి 5 స్టార్ హోటల్స్కి వెళ్ళినా, 7 స్టార్కి వెళ్తే ఇంకా జాబ్ పొజిషన్స్ పెరుగుతాయి. సో అలాగా ప్రొడక్షన్ అంటే కిచెన్ లో ఇప్పుడు కూడా చెప్పాను. అలాగే సర్వీస్ లో ఎఫ్ఎన్బి మేనేజర్స్ నుంచి, ఎఫ్ఎన్బి ఎగ్జిక్యూటివ్స్ దగ్గర నుంచి క్యాప్టెన్స్, సీనియర్ క్యాప్టెన్స్, స్టీవర్డ్స్ అలాగ ఉన్నాయి. అండ్ మీరు నమ్ముతారు నమ్మరో, ఇంగ్లాండ్ రాణి దగ్గర పనిచేస్తుంది హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ తెలుసా? మన ప్రెసిడెంట్ దగ్గర పనిచేస్తుంది హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ తెలుసా? అలాగే మన ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర పనిచేసే ఒక టీం ఎవరుతున్నారో ఆ బ్యాక్గ్రౌండ్ హోటల్ మేనేజ్మెంట్ కొంతమంది తెలుసా? ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, కానీ హోటల్ మేనేజ్మెంట్ ద్వారా వాళ్ళకి పొజిషన్స్ వచ్చాయి. నెక్స్ట్ అకామిడేషన్ ఆపరేషన్స్ వస్తే హౌస్ కీపింగ్ లో ఎగ్జిక్యూటివ్ హౌస్ కీపర్ దగ్గర నుంచి మీరు డిఫరెంట్ పొజిషన్స్ లో ఫ్లోర్ ఇన్ఛార్జ్, ఫ్లోర్ మేనేజర్స్ కూడా అవి గెస్ట్ సర్వీసెస్ ఇవ్వచ్చు. లాస్ట్ డిపార్ట్మెంట్ ఫ్రంట్ ఆఫీస్ ఉంది, అది 4వ పిల్లర్ గా. అంటే ప్రొడక్షన్, సర్వీస్, హౌస్ కీపింగ్, ఫ్రంట్ ఆఫీస్ అనేది 4 స్తంభాలుగా హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ లో పరిగణిస్తారు, అంటే కన్సిడర్ చేస్తారు. ఈ ఫ్రంట్ ఆఫీస్ మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గెస్ట్ రావుంటే ఆహ్వానించి గెస్ట్ కి అవసరమైన అవసరాలను తీర్చి రూమ్స్ ఇవ్వడం, రూమ్ రిజర్వేషన్స్ చేయడం, ట్రావెల్స్ చేయడము, బెల్ డెస్క్ చేయడము, కరెన్సీ ఎక్స్చేంజ్ చేయడము, రకరకాల సబ్ డిపార్ట్మెంట్స్ ఈ యొక్క ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ లో ఉంటాయి. చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఈ కోర్స్. ఫ్రాంక్ గా చెప్తున్నాను, లైఫ్ స్కిల్స్ నేర్చుకోవాలంటే ద బెస్ట్ చాయిస్ ఇస్ హోటల్ మేనేజ్మెంట్ అని చెప్పడం ఎటువంటి డౌట్ లేదు. తర్వాత చాలా ఇబ్బందికరమైన విషయం ఏంటంటే ఈ అన్ని కోర్సులు బాగా చదువుతున్నాం, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కరోనా ఎఫెక్ట్ అని ఒకటి వచ్చి పడింది మనందరికీ. ఈ యాక్చువల్గా ఒక మహమ్మారి అని చెప్పడంలో మనందరికీ ఇప్పటికి ప్రతి రాష్ట్రము, దేశాలు అల్లకల్లోలపై తలకిందులు అయిపోయిన విషయం మనందరికీ తెలిసిన విషయం. కానీ హోటల్ మేనేజ్మెంట్, హోటల్ ఇండస్ట్రీతో సహా ట్రావెల్ టూరిస్ట్ ఇండస్ట్రీతో డెఫినెట్ గా ఇంపాక్ట్ పడింది, అటువంటి అసలు. కానీ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ హోటల్ మేనేజ్ చేసిన తర్వాత మా ఒక భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఈ పోస్ట్ కోవిడ్ అంటే కరోనా ఎఫెక్ట్ తర్వాత ఉద్యోగాలు ఎలా ఉంటాయి అంటే, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ స్టూడెంట్స్, జాగ్రత్త వినండి. పోస్ట్ కోవిడ్ తర్వాత ఫస్ట్ ఇండస్ట్రీ ఏది వెనక్కి వచ్చి బౌన్స్ బ్యాక్ అయ్యి ఇంకా స్ట్రాంగ్ గా తయారై ఇంకా ఉద్యోగాల అవకాశాలు ఇచ్చే ఇండస్ట్రీ ఉందంటే కనుక హోటల్ ఇండస్ట్రీ. అంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ వాళ్ళకి హ్యాపీగా సంతోషంగా చదవడమే కాదు, మంచి ఉద్యోగాలు పోస్ట్ కోవిడ్ తర్వాత కూడా ఇంకెక్కువ ఉంటాయో తక్కువ ఉండవు ప్రపంచ వ్యాప్తంగా, మన భారతదేశంలో, మన తెలుగు స్టేట్స్ లో. సో మీరు ఎటువంటి కంగారు పడకండి, మన సంస్థ ద్వారా మీకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. మీరు రండి, సంప్రదించండి, వివరాలు తెలుసుకోండి. మీకు డెఫినెట్ గా లైఫ్ సెటిల్మెంట్ అనేది గ్యారంటీగా ఉంటుంది హోటల్ మేనేజ్మెంట్ చేసిన పిల్లలకి, అది మా ఒక హామీ. whenever you think of hotel management, think of Chennai Samrita. Thank you so much for all the thing, and I think అందరికి అర్థమైంది అనుకున్నా. ఎటువంటి డౌట్స్ ఉన్నా దయచేసి అడగండి. We are there to help you out. Have a wonderful day and wonderful career. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ సార్. హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి సంబంధించి మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేశారు. అలాగే COVID-19 వలన అన్ని రంగాలతో పోలిస్తే హోటల్ ఇండస్ట్రీ ఎంత త్వరగా బౌన్స్ బ్యాక్ అవుతుందన్న విషయాన్ని కూడా చక్కగా తెలియజేసినందుకు తామరపల్లి చంద్రమోహన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. స్టూడెంట్స్, మా విద్యార్థులు నేషనల్ లెవెల్లోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో 2019వ సంవత్సరం మలేషియాలో జరిగిన మెలాకా కల్నరీ ఛాలెంజ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడమే కాకుండా 2 అవార్డులను సాధించారు.
ఇప్పుడు దానికి సంబంధించిన వీడియోని చూద్దాం. డియర్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు హాస్పిటాలిటీ ఇండస్ట్రీ గురించి తెలుసుకున్నారు. కొన్ని వేల మంది విద్యార్థులను ఈ కెరీర్ వైపు సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్న 20 ఏళ్ల అనుభవజ్ఞులైన చిమిరాల కృష్ణకిషోర్ గారు మనతో మాట్లాడతారు. He has done MSc Hotel Management and had international industry and academic experience. మీ కెరీర్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ అవడానికి చెన్నై సంయుక్తాన్ని ఏ విధంగా ఉపయోగపడుతుందో కృష్ణకిషోర్ గారు వివరిస్తారు. Now I request Mr. Chimirala Krishnakishore to address it. Welcome, sir. Good morning, dear students. ఇప్పటి వరకు హాస్పిటాలిటీ ఇండస్ట్రీ గురించి చాలా చక్కగా ప్రిన్సిపల్ గారు వివరించారు. చాలా మందికి COVID-19 వలన కొంతమంది కొంచెం భయపడుతూ ఉన్నారు. సో ఇండస్ట్రీ ఎలా ఉంటుంది సార్ ఏంటి అన్నట్టుగా కొంచెం. కానీ ఈ ఇండస్ట్రీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండస్ట్రీ అండ్ ఈ ఇండస్ట్రీ చాలా త్వరగా బౌన్స్ బ్యాక్ అయ్యే ఫస్ట్ ఇండస్ట్రీ ఏది అంటే తప్పకుండా అది హాస్పిటాలిటీ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీలో మీ కెరియర్ సక్సెస్ఫుల్ గా లీడ్ చేయడానికి
చెన్నై సమృత ఏ విధంగా ఉపయోగపడుతుందో యూనిట్స్ ఆఫ్ చెన్నై సమృత గురించి మనం తెలుసుకుందాం. చెన్నై సమృత 2010లో మొట్టమొదటి క్యాంపస్ చెన్నైలో ప్రారంభమైంది. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక మరియు కేరళ రాష్ట్రాల నుండి ఎంతో మంది విద్యార్థులు మన చెన్నై సమృతలో చదువుకుంటున్నారు. విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రుల కోరిక మేరకు హైదరాబాద్ మరియు బెంగళూరులలో కూడా క్యాంపస్లు స్థాపించడం జరిగింది. అంటే చెన్నై సమృత 3 టాప్ మెట్రో సిటీస్ లో మన క్యాంపసెస్ ఉన్నాయి. ఇప్పటి వరకు 14,000కు పైగా విద్యార్థులు గ్రాడ్యుయేట్స్ అయ్యి ప్రపంచ వ్యాప్తంగా స్టార్ కేటగిరీ హోటల్స్ లో ఉద్యోగాలు చేస్తున్నారు. చెన్నై సమృత అంటేనే బ్రాండ్. భారతదేశంలో చెన్నై సమృత అంటే తెలియని హోటల్స్ లేవు. చెన్నై సమృత విద్యార్థులు దేశ విదేశాలలో ఎంతో మంది జాబ్స్ చేసుకుంటూ ఉన్నారు. చెన్నై సమృత విద్యార్థులపై హోటల్ ఇండస్ట్రీలో ఒక మంచి గుర్తింపు ఉంది. మా విద్యార్థులు ఎంతో మంది ప్రముఖ స్టార్ కేటగిరీ హోటల్స్ లలో తమ కెరియర్ ను సక్సెస్ఫుల్ గా లీడ్ చేస్తున్నారు. మా చెన్నై సమృత స్టూడెంట్స్ సుమారుగా 2,000కు పైగా విద్యార్థులు విదేశాలలో చక్కగా జాబ్స్ చేసుకుంటూ ఉన్నారు. ఎక్సలెన్స్ ఇన్ హాస్పిటాలిటీ ఎడ్యుకేషన్ అవార్డును గౌరవనీయులైన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు చెన్నై సమృతకి అందజేశారు. భారతదేశంలోనే 8 నేషనల్ అవార్డ్స్ ను పొందిన ఏకైక సంస్థ ఏది అంటే మన చెన్నై సమృత మాత్రమే. ఒక కాలేజ్ యొక్క గొప్పతనం మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ కాలేజ్ చదివే విద్యార్థులు తమ ఎగ్జామ్స్ లో కానీ కాంపిటీషన్స్ లో కానీ తమ ప్రతిభను ప్రదర్శించినప్పుడు మాత్రమే తెలుస్తుంది. మా విద్యార్థులు దేశ విదేశాలలో 140కి పైగా అవార్డులను సాధించి తమ ప్రతిభను చాటారు. 2019వ సంవత్సరంలో మలేషియాలో జరిగిన మెలాకా culinary ఛాలెంజ్ లో మా విద్యార్థులు 2 అవార్డ్స్ ను సాధించారు. సో పూర్తిగా పిల్లలు చక్కగా ట్రైనింగ్ అయ్యి క్యాంపస్ లో ఫ్యాకల్టీస్ చెప్పిన విధంగా చక్కగా నేర్చుకుని ఇక్కడ నుంచి మలేషియా ట్రావెల్ చేసి మలేషియాలో పార్టిసిపేట్ చేశారు. దీంట్లో సుమారుగా ఈ కాంపిటీషన్స్ లో సుమారుగా 500కి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ 500 విద్యార్థులతో పాటు మన స్టూడెంట్స్ కూడా పాల్గొని 2 అవార్డులు సాధించడం అనేది మన చెన్నై సమృతకే గర్వకారణం. మన దేశంలో ప్రతి సంవత్సరం జరిగే సౌత్ ఇండియన్ culinary అసోసియేషన్ కాంపిటీషన్స్ లో మా విద్యార్థులు 2019వ సంవత్సరంలో 39 అవార్డులను సాధించారు. ఇన్ని అవార్డులు సాధించిన ఏకైక కాలేజ్ ఏది అంటే మన చెన్నై సమృత మాత్రమే. అంటే స్టూడెంట్ ఒక ఇంట్రెస్ట్ తో మా దగ్గరికి వస్తే మా ఫ్యాకల్టీస్ వాళ్ళకి చక్కగా శిక్షణను ఇచ్చి చదువుతో పాటుగా కాంపిటీషన్స్ లో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం వాళ్ళకి ఇస్తూ ఎన్నో అవార్డును వాళ్ళు గెలుచుకునే విధంగా మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒక కాలేజ్ ఎప్పుడైనా మీరు ఎంచుకునేటప్పుడు చాలా మంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని చూస్తూ ఉంటారు. ఒక స్టార్ కేటగిరీ హోటల్స్ లో ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉంటుందో అదే విధంగా మన ఇన్స్టిట్యూట్ డిజైన్ చేయడం జరిగింది. ప్రతి విద్యార్థికి 70% అంటే 70% ప్రాక్టికల్స్ తో కూడిన విద్యను ఈ ప్రాక్టికల్ ల్యాబ్స్ ద్వారా మేము మీకు అందిస్తాము. క్లాస్ రూమ్స్ లో వీడియోలను ప్రదర్శించి ప్రతి విద్యార్థికి అర్థమయ్యే రీతిలో మా ఫ్యాకల్టీస్ క్లాసెస్ ను నిర్వహిస్తారు. చాలా మంది సార్ మేము తెలుగు మీడియం నుంచి వచ్చాము, మాకు ఇంగ్లీష్ అర్థమవుతుందా అని కొన్ని వాళ్ళకి క్వశ్చన్స్ ఉంటాయి. సో మేమేం చేస్తామంటే వాళ్ళకి లాంగ్వేజ్ ల్యాబ్స్ లో వాళ్ళకి చక్కగా ఇంగ్లీష్ ని వాళ్ళకి నేర్పించి వాళ్ళని చక్కగా ఇంగ్లీష్ లో మాట్లాడే విధంగా మా ఫ్యాకల్టీస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం అనేది జరుగుతుంది. సో దీని వల్ల స్టూడెంట్ యొక్క కాన్ఫిడెంట్ లెవెల్స్ ని బాగా వాళ్ళని పెంచుకోవడానికి చాలా చక్కగా మేము వాళ్ళకి సహకరిస్తాం. చెన్నై సమృతలో చదువుకునే విద్యార్థులు తమ చదువుతో పాటు సెకండ్ సెమిస్టర్ నుండి
పార్ట్ టైం జాబ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం. అంటే ఎర్న్ వైల్ యూ లర్న్. ఒక స్టూడెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి చదువుతో పాటుగా చక్కగా హోటల్ ఇండస్ట్రీలో పార్ట్ టైం జాబ్ చేసుకునే సౌకర్యం వాళ్ళకి కల్పిస్తాం. సో దీని వలన ఏమవుతుందంటే స్టూడెంట్ కి ఒక మంచి ఎక్స్పీరియన్స్ తో పాటు 4,000 నుండి 10,000 వరకు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఈ పార్ట్ టైం జాబ్ ద్వారా వచ్చే ఎక్స్పీరియన్స్ తో విద్యార్థి తన జాబ్ ఇంటర్వ్యూస్ లో మరింత ఉన్నత స్థాయికి ఎదగటానికి అవకాశం ఉంటుంది. మీరు గనక చెన్నై సమృతాలో అడ్మిషన్ దొరికినట్లయితే 100% జాబ్ దొరికినట్లే. చెన్నై సమృతాలో కనుక మీరు చదువుకుంటే ఉద్యోగం కోసం మీరు వెతకనవసరం లేదు. ఎందుకంటే చెన్నై సమృతాతో 250కి పైగా స్టార్ కేటగిరీ హోటల్స్ తో టైఅప్ అయి ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా చెన్నై సమృతాలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరుగుతాయి. ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో 250కి పైగా వివిధ స్టార్ కేటగిరీ హోటల్స్ దేశ విదేశాల నుండి మన క్యాంపస్ కి వచ్చి ఇంటర్వ్యూస్ ని నిర్వహించడం జరుగుతుంది. దీని వలన స్టూడెంట్స్ తమ కోర్స్ ని కంప్లీట్ చేయడానికి 2 నెలలకు ముందే ఉద్యోగాన్ని సంపాదించడం జరుగుతుంది. అంటే ఈ స్టూడెంట్ మా కాలేజ్ కి వచ్చి కోర్సు కంప్లీట్ అయిన తర్వాత అతను ఒక చక్కటి జాబ్ తో, ఒక మంచి జాబ్ తో బయటికి వెళ్ళటం జరుగుతుంది. స్టూడెంట్ జాబ్ కోసం వెతకాల్సిన అవసరం ఉండదు. హోటల్సే మన క్యాంపస్ కి వచ్చి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్ జాబ్ కోసం బయటకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. We don't teach, we make them to learn. చెన్నై సమృతాలో దేశ విదేశాలలో హోటల్ ఇండస్ట్రీలో అనుభవం కలిగిన ఉపాధ్యాయులచే క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మన కాలేజ్ లో 500కి పైగా ఉపాధ్యాయులు ఉన్నారు. వీరు ఎల్లప్పుడూ స్టూడెంట్ కి అందుబాటులో ఉంటూ వారికి అర్థమయ్యే రీతిలో విద్యను అందిస్తారు. విద్యార్థులకు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ ద్వారా స్టూడెంట్ అంటే ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా తన డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉండాలి అనే విషయాలను సైతం వారికి అర్థమయ్యే రీతిలో నేర్పించడం జరుగుతుంది. ఇంటర్, డిగ్రీ కంప్లీట్ అయిన విద్యార్థులకు చెన్నై అమృత నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ డిప్లొమా, డిగ్రీ మరియు MBA కోర్సులను అందిస్తున్నాము. మా వద్ద 14 రకాల కోర్సులు ఉన్నాయి. ప్రతి స్టూడెంట్ కి చక్కగా ఈ కోర్సును చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి కానీ, డిగ్రీ డిస్కంటిన్యూ కానీ, లేదా డిగ్రీ ఫెయిల్ అయ్యి కానీ, లేదా ఇప్పుడు చదువుతున్న కోర్సు ఇంట్రెస్ట్ లేక ఈ హోటల్ మేనేజ్మెంట్ చేసుకోవాలి అనుకున్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మీకు ఎలాంటి కోర్స్ అయితే సెట్ అవుతుంది అనేది మీకు చక్కగా వివరించి చెప్తాము. సో దాన్ని బట్టి మీకు నచ్చిన కోర్సుని మీరు ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి సర్టిఫికేట్ ని కూడా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి అందిస్తాము. చెన్నై అమృత అర్హులైన ప్రతి విద్యార్థికి మెరిట్ స్కాలర్షిప్, కమ్యూనిటీ స్కాలర్షిప్, స్పోర్ట్స్ స్కాలర్షిప్ ను అందిస్తుంది. విద్యార్థి మా దగ్గర చదువుకుంటూ కూడా మెరిట్ స్కాలర్షిప్ మరియు 100% అటెండెన్స్ ద్వారా స్కాలర్షిప్ ను పొందవచ్చు. అంటే స్టూడెంట్ జాయిన్ అయ్యేటప్పుడు కూడా ఉంటుంది స్కాలర్షిప్స్, స్టూడెంట్ చదువుకుంటూ కూడా స్కాలర్షిప్స్ తెచ్చుకునే అవకాశం చెన్నై సమృత కలిగిస్తుంది. ప్రతి విద్యార్థి చదువుకోవాలనే ఉద్దేశంతో అతి తక్కువ ఫీజుతో సులభ వాయిదా పద్ధతిలో కట్టుకునే అవకాశం కల్పిస్తుంది. అంటే మీరు చదువుకోవాలనే ఉద్దేశం ఉంటే చాలు, మీరు చాలా ఈజీగా చెన్నై సమృతలో చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ 4,000 నుండి 10,000 వరకు సంపాదించుకునే అవకాశాన్ని చెన్నై సమృత మీకు కల్పిస్తుంది. మీలో ఎంతమంది మీ ఫేవరెట్ స్టార్స్ ని కలిసి ఉంటారు? చిరంజీవి గారిని కానీ, బాలకృష్ణ గారిని కానీ, మహేష్ బాబు గారిని కానీ, ఇలాంటి వారిని మీరు ఎంతమంది కలిసి ఉంటారు?
చాలా తక్కువ మంది ఉంటారు. కానీ మీకు చెన్నై సమృతలో గనక మీరు కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత తప్పకుండా మీకు ఉద్యోగం ఇప్పించడం జరుగుతుంది. మీకు ఎక్కడ ఉద్యోగం ఇప్పించడం జరుగుతుంది? స్టార్ కేటగిరీ పెద్ద పెద్ద ప్రముఖ హోటల్స్ లలో మీకు ఉద్యోగం ఇప్పించడం జరుగుతుంది. సో ఇలాంటి చోట మీరు ఉద్యోగం చేసేటప్పుడు మీరు అభిమానించే ఫేవరెట్ హీరోస్ ని కానీ ఫేవరెట్ క్రికెటర్స్ ని కానీ చక్కగా కలవటానికి మీకు మంచి అవకాశం దొరుకుతుంది. కలవటానికే కాదు, వాళ్ళకి మీరు మంచి సర్వీస్ ని అందించడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల మీరు వాళ్ళ దగ్గర నుంచి మీరు మంచి అప్రిసియేషన్ కూడా పొందవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. హోప్ మీకు చెన్నై సమృత గురించి చక్కగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి తల్లిదండ్రులకి తమ పిల్లల భవిష్యత్తుపై ఒక చిన్న ఆందోళన ఉంటుంది. ఈ రోజుతో మన చెన్నై సమృత ద్వారా ఒక మంచి మార్గాన్ని చూపించినందుకు చిమిరాల కృష్ణకిషోర్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మనం చదవబోయే హైదరాబాద్ క్యాంపస్ యొక్క వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీడియోని చూద్దాం. Hi viewers, welcome to Chennai's Amrita International Institute of Hotel Management, Balkanpet branch, Hyderabad. This is Chandramohan Tamargolanu, principal. I'm here to excite you, to enthrall you, to say about Hotel Management course. As we all of us know, Hotel Management course is one of the finest, excellent professional course across the world, even in India also, being India is one of the tourist place. And we, the Hotel Management fraternity, as a principal, as a faculty, as a department, striving to give a good career for our students hotel management, because it has got lot of opportunities across the world, in India, in Hyderabad, and majorly Hyderabad being an IT hub, where many star hotels have rose like anything, and such a wonderful platforms we can give the students, incorporating with proper training and of course proper placements. And we Chennai Samruta always stands number 1 in India across the world for the distinguished remarks.
we are very happy to see our campus. సో 2019లో ఒక విద్యార్థిని తన కెరీర్ పై ఎన్నో సందేహాలతో చెన్నై సమృతకి వచ్చి ఇక్కడ అడ్మిషన్ తీసుకొని ఇప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ స్టూడెంట్ గా తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి మన ముందుకు వచ్చింది. లెట్స్ వెల్కమ్ మిస్ చంద్రిక. అందరికీ నమస్కారం. నా పేరు విభూది చంద్రిక. నేను హైదరాబాద్ లోని తుకారం గేట్ నుంచి మాట్లాడుతున్నాను. మా నాన్నగారి పేరు బస్వరాజు, ఒక బిజినెస్ మ్యాన్. మా అమ్మగారి పేరు కరుణశ్రీ, హోమ్ మేకర్. నేను చెన్నై సమృత ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ బల్కంపేట్ బ్రాంచ్ హైదరాబాద్ లో డిప్లొమా ఇన్ హోటల్ ఆపరేషన్స్ చేస్తున్నాను. చిన్నప్పటి నుండి నాకు చెఫ్ అవ్వాలన్న కోరిక ఉండేది. 10th స్టాండర్డ్ కంప్లీట్ చేశాక నా కలను సాకారం చేసుకోవడానికి చాలా మేనేజ్మెంట్ కాలేజెస్ గురించి తెలుసుకున్నాను. ఆ సమయంలో చెన్నైలోని మా బాబాయ్ చెన్నై సమృత కాలేజ్ గురించి సజెస్ట్ చేశారు. వెంటనే నేను చెన్నై సికింద్రాబాద్ లోని హెడ్ ఆఫీస్ లో కౌన్సిలింగ్ కి అటెండ్ అయ్యాను. అక్కడ కౌన్సిలింగ్ లో ఈ కాలేజ్ గురించి అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలియజేశారు. అది విన్నాక హోటల్ మేనేజ్మెంట్ చేస్తే చెన్నై సమృత కాలేజ్ లోనే చేయాలి అని డిసైడ్ అయ్యాను. ఇక్కడ క్యాంపస్ లోని మాకు 90% ప్రాక్టికల్స్, 10% థియరీ క్లాసెస్ తో మాకు శిక్షణ ఇచ్చేవారు. సో మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉండేది. క్యాంపస్ లో జాయిన్ అయ్యాక ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి ఒక పెద్ద హోటల్లో ఉన్న అనుభూతి కలిగింది. అంత బాగుంది ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్. 10th వరకు నేను ఇంగ్లీష్ మీడియమే అయినా ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోయేదాన్ని. ఇక్కడ జాయిన్ అయ్యాక ఈ కోర్స్ కు ఇంగ్లీష్ ఎంత అవసరమో తెలియజేసి ఆ విధంగా నాకు శిక్షణ ఇచ్చేవారు. ఇప్పుడు నేను కాన్ఫిడెంట్ తో ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడగలను. ఇక్కడ ఫ్రెంచ్ లాంగ్వేజ్ కూడా మాకు శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ జాయిన్ అయ్యాక నాకు గ్రూమింగ్ స్టాండర్డ్స్ అంటే ఏంటో, అవి ఎంత అవసరమో తెలుసుకున్నాను. ఇక్కడి ఫ్యాకల్టీస్ మాకు చాలా నాణ్యమైన శిక్షణ అందిస్తూ అన్ని రంగాల్లో మాకు చాలా ఓర్పుతో శిక్షణ ఇస్తున్నారు. అందుకు గాను నేను మా ప్రిన్సిపల్ కి, వైస్ ప్రిన్సిపల్ కి, మెంటర్స్ కి, చెన్నై సమృత స్టాఫ్ మొత్తానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you, Ms. Chandrika, for sharing your experience. We wish all the very best for your future. Dear students, ఇప్పటి వరకు జరిగిన ఈ వెబినార్ లో మీకున్న సందేహాలకు కృష్ణ కిషోర్ గారు సమాధానాలు అందిస్తారు. కింద చాట్ బాక్స్ లో మీ సందేహాలను తెలియజేయగలరు. స్టూడెంట్స్, ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు చాట్ బాక్స్ లో టెస్ట్ చేయండి. విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. సార్, ఒక స్టూడెంట్ అనంతపూర్ నుంచి క్వశ్చన్ అడుగుతున్నారు. ఉన్న 3 క్యాంపసెస్ లో విచ్ ఇస్ ద బెస్ట్ క్యాంపస్? I will answer that. See, Chennai Samruta top 3 metro cities లో క్యాంపసెస్ ఉన్నాయి. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు. ఎందుకు ఈ ప్లేసెస్ లో పెట్టాము అంటే 250+ పైగా హోటల్స్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కూడా ఈ సిటీస్ లో ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే మంచి హోటల్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ మీకు దొరుకుతుంది. సెకండ్ థింగ్, చెన్నై సమృతలో అకాడమిక్ అడ్వైజరీ కమిటీ అని ఉంది. సో దీంట్లో 30+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ ప్రిన్సిపల్స్ ఉంటారు. సో ఈ కమిటీ ఏం చేస్తుంది అంటే మా 3 క్యాంపసెస్ లో ఉన్న ఫ్యాకల్టీస్ కి చక్కగా ట్రైనింగ్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఆ ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే ఒక స్టూడెంట్ కి పాఠం ఎలా చెప్పాలి, ఒక లెసన్ ఎలా చెప్పాలి, వాళ్ళకి ఏ వీడియోస్ చూపించాలి, ఏ పీపీటీస్ చూపించాలి, ఇండస్ట్రీకి ఎప్పుడు తీసుకెళ్ళాలి, హోటల్స్ లో ఎలా చూపించాలి అని ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ట్రైనింగ్ ఇవ్వటం అనేది జరుగుతుంది. సో దీని వల్ల ఏమవుతుందంటే 3 క్యాంపస్లో కూడా ట్రైనింగ్ ఒకే రకంగా ఉంటుంది. సో అక్కడ బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది అనేది ఏమీ లేదు. 3 క్యాంపస్లో కూడా మేము సెట్ చేసిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ ని అన్ని క్యాంపస్లో కూడా ఫాలో చేస్తాం. సో దీనివల్ల ఏంటంటే ప్రతి స్టూడెంట్ కి నాణ్యమైన విద్య మీకు అందుతుంది. సో నథింగ్ టు వరీ. మీకు 3 క్యాంపస్లో
మీకు ఏదైతే దగ్గరగా ఉందో క్యాంపస్, ఆ క్యాంపస్ ని మీరు చూస్ చేసుకోవచ్చు. మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీడియోస్ కూడా మీరు చూసారు. సో అన్ని క్యాంపస్ లో కూడా ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చరే ఉంటుంది. వీ హ్యావ్ ప్రాక్టికల్ ల్యాబ్స్, ఫుడ్ ప్రొడక్షన్, F&B సర్వీస్, ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్, ఇలాంటి ల్యాబ్స్ తో పాటు లాంగ్వేజ్ ని డెవలప్ చేసుకోవడానికి లాంగ్వేజ్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, చాలా మంచి బుక్స్ తో పాటు లైబ్రరీ ఉంది. సో అన్ని క్యాంపస్ లో కూడా ఈ ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా ఒక ట్రైనింగ్ ఇవ్వటమే కాకుండా ఈవెన్ ఎగ్జామ్స్ కూడా 3 క్యాంపస్ లో కూడా ఒకేసారి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఐ థింక్ మీకు ఈ క్వశ్చన్ చాలా క్లియర్ గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వన్ మోర్ క్వశ్చన్ సార్. విజయవాడ నుంచి గౌతమ్ ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత అబ్రాడ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి? ఎస్, హోటల్ మేనేజ్మెంట్ చేసుకున్న ప్రతి స్టూడెంట్ తప్పకుండా అబ్రాడ్ వెళ్ళటానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. హోటల్ మేనేజ్మెంట్ చేసుకున్న స్టూడెంట్, మా దగ్గర హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఇప్పటి వరకు 2000+ స్టూడెంట్స్ అబ్రాడ్ లో చక్కగా జాబ్స్ చేసుకుంటున్నారు. మా దగ్గర చదువుకుంటూనే, అంటే చదువు అయిన తర్వాత వేరు, చదువుకుంటూ కూడా వాళ్ళ సెమిస్టర్స్ అయిన తర్వాత చక్కగా ట్రైనింగ్ కోసం అబ్రాడ్ వెళ్ళి మలేషియా, సింగపూర్ ఇలాంటి ప్లేసెస్ లో వాళ్ళు చక్కగా ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు. సో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేసుకుంటే కనుక తప్పకుండా మీరు అబ్రాడ్ కి వెళ్ళడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. సో దాంట్లో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఈ చక్కగా మీరు చదువుకుని ఫోకస్ చేసి బాగా మంచిగా చదువుకుని స్కిల్స్ బాగా డెవలప్ చేసుకుంటే తప్పకుండా మీకు అవకాశం అనేది దొరుకుతుంది. థ్యాంక్ యూ సార్. అండ్ వన్ మోర్ స్టూడెంట్ ఫ్రమ్ గుంటూరు. సో అజయ్ అనే స్టూడెంట్ ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. నేను తెలుగు మీడియం స్టూడెంట్ ని, ఎలా ఇంగ్లీష్ మాట్లాడడం కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ నేను ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు? చెన్నై సముద్రాలో ఏదైనా స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, శిక్షణ ఇస్తారా అని అడుగుతున్నారు. వెరీ గుడ్. యాక్చువల్లీ ఇలా ఈ క్వశ్చన్, ఈ డౌట్ చాలా మందికి ఉంటుంది. సార్ మేము తెలుగు మీడియం చేసాము, సో మాకు ఎలా ఉంటుంది? డోంట్ వరీ, మనం పుట్టినప్పుడు తెలుగు కూడా రాదు. మనకి ఎలా తెలుగు నేర్చుకున్నామో మన ఇంట్లో మాట్లాడే వాళ్ళ నుంచి విని, ఆ మాటల్ని విని మనం తెలుగు నేర్చుకోవటం జరిగింది. అలాగే మన చెన్నై సమృతాలో చదువుకునే వాళ్ళకి స్పోకెన్ ఇంగ్లీషెస్ లో స్పెషల్ గా ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. క్యాంపస్ లో అందరూ కూడా, మీ మెంటర్స్ అందరూ కూడా మా చెన్నై సమృతాలో ఒక్క తెలంగాణ, ఆంధ్రానే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇలాంటి ప్లేసెస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కూడా ఉంటారు. వీళ్ళతో మీరు కమ్యూనికేట్ చేసినప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే స్లోగా వింటూ వింటూ మాట్లాడుతూ మీ లాంగ్వేజెస్ ని చాలా బాగా డెవలప్ చేసుకోవచ్చు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీకు చక్కగా లాంగ్వేజ్ ల్యాబ్స్ లో అసలు ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి అనేది మీకు చక్కగా నేర్పిస్తారు. దీనికి ఈవెన్ ఫ్రంట్ ఆఫీస్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది. సో దీంట్లో ఏంటంటే వచ్చిన గెస్ట్ తో ఎలా మాట్లాడాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఫోన్ లో ఎలా మాట్లాడాలి అనేది కూడా మీకు క్షుణ్ణంగా నేర్పిస్తారు. సో మీకు నాకు ఇంగ్లీష్ రాదు అనేది మీరు భయాన్ని తీసేసేయండి. ఆ ఫీలింగ్ ఫస్ట్ మీ మైండ్ లోంచి తీసేసేయండి. మీకు తెలుగు కూడా పుట్టినప్పుడు తెలుగు కూడా మీకు రాదు. మీరు ఎలా అయితే నేర్చుకున్నారో అలాంటి ట్రైనింగ్ మీకు ఇంగ్లీష్ లో మేము ఇక్కడ చెన్నై సమృత క్యాంపస్ లో ఇవ్వటం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే మీరు మాట్లాడుతూ మీ 3 years కోర్స్ కానీ 2 years కోర్స్ కానీ కంప్లీట్ అయ్యే లోపల మీరు ఇంగ్లీష్ లో చాలా పర్ఫెక్ట్ గా అవుతారు. థ్యాంక్ యూ సార్. అండ్ వన్ మోర్ స్టూడెంట్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు. వాళ్ళ పేరెంట్స్ అడుగుతున్నారు, కోర్స్ ఫీజు ఒకేసారి పే చేయాలా, ఏ విధంగా పే చేసుకోవచ్చు? ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు వరకు మీరు చాలా కాలేజెస్ చూసుంటారు. సో ఇక్కడ ఏంటంటే సెమిస్టర్ వైజ్ గా కానీ 1 year కోర్స్ ఫీజెస్ కానీ కట్టాల్సి ఉంటుంది. కానీ మన చెన్నై సమృతలో ప్రతి స్టూడెంట్ కూడా చదువుకోవాలి, ప్రతి స్టూడెంట్ కి కూడా విద్యని మనం అందించాలి అనే ఉద్దేశంతో ఫీజుని ఒకేసారి కట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు 3 terms లో కట్టుకోవచ్చు. మీ టోటల్ ఫీజుని 3 terms లో చక్కగా కట్టుకునే సౌలభ్యం మన చెన్నై సమృత కల్పిస్తుంది. సో మీరు ఒకేసారి పే చేసుకోవాల్సిన అవసరం లేదు.
ఒకవేళ మీరు ఒకేసారి పే చేసుకోవాలంటే అంటే మీకు సమ్ కన్సెషన్ కూడా మీకు దొరుకుతుంది. ఒకవేళ మేము అంతా కట్టుకోలేము అనుకుంటే గనక చక్కగా టర్మ్స్ వైజ్ గా 3 టర్మ్స్ గా ప్రతి టర్మ్ కి ఒక 4 నెలల గ్యాప్ తో మీరు చక్కగా కట్టుకోవచ్చు. మీరు అడ్మిషన్ తీసుకునేటప్పుడు మీ టర్మ్స్ ఎలా ఉంటాయి, మీరు ఏ డేట్స్ లో కట్టాలి అనేది కూడా ముందుగానే మా కౌన్సిలర్స్ మీకు చక్కగా వివరిస్తాను. ఓకే, చక్కగా మీరు టర్మ్స్ లో కట్టుకోవచ్చు, ఏ ఇబ్బంది ఉండదు. ప్లస్ ఇంకొకటి, మీరు ఇక్కడ ఫీజు గురించి అడుగుతున్నారు కాబట్టి ఇంకోటి కూడా నేను పాయింట్ హైలైట్ చేస్తాను. మీరు చెన్నై సమృతాలో చదువుకుంటూ పార్ట్ టైం జాబ్స్ కూడా చేసుకునే అవకాశం మీకు ఇక్కడ ఉంటుంది. ఈ పార్ట్ టైం జాబ్స్ కూడా మీరు చదువుకుంటున్న ఇండస్ట్రీకి సంబంధించిన హోటల్ ఇండస్ట్రీలోనే జాబ్స్ అనేది మేము ఇప్పించడం జరుగుతుంది. సో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కూడా మీరు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉందన్నమాట. థ్యాంక్ యూ సార్. వన్ మోర్ క్వశ్చన్ సార్. దీపక్ అనే స్టూడెంట్ హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు. సో కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత 100% జాబ్ గ్యారంటీ ఇస్తారా? సాలరీస్ ఎలా ఉంటుంది ఈ ఇండస్ట్రీలో? వెరీ గుడ్ క్వశ్చన్. మీరు ఏ కాలేజ్ కైనా చూడండి, ఒక డిగ్రీయో ఇతర కోర్స్ ఏదైనా కోర్స్ చేస్తే గనక కోర్సు కంప్లీట్ అయిన తర్వాత వాట్ నెక్స్ట్, ఏంటి మనకి జాబ్ వస్తుందా రాదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ చెన్నై సమృతాలో గనక మీరు చదువుకుంటే 100% మీకు జాబ్ దొరుకుతుంది. చెన్నై సమృతాలో మీకు అడ్మిషన్ దొరికిన రోజే చాలు, మీకు 100% మీకు జాబ్ వచ్చినట్టే లెక్క. ఎందుకంటే మేము సుమారుగా 250కి పైగా హోటల్స్ తో టైఅప్ అయి ఉన్నాము. ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి సంవత్సరం కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ మేము కండక్ట్ చేస్తూ ఉంటాం. సో ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో 250+ హోటల్స్ మన క్యాంపస్ కి వచ్చి ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో స్టూడెంట్ మన క్యాంపస్ నుంచి బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు. హోటల్సే మన క్యాంపస్ కి వస్తున్నాయి, అంటే హోటల్సే మన దగ్గరికి, మన స్టూడెంట్స్ దగ్గరికి వస్తున్నాయి. చక్కగా స్టూడెంట్ వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ చేసి చక్కగా అతను తప్పకుండా ఖచ్చితంగా ఒక హోటల్లో సెలెక్ట్ అవుతాడు. ఇదంతా ఈ ప్రొసీజర్ అంతా ఎప్పుడు జరుగుతుంది అంటే కోర్సు కంప్లీట్ అవడానికి 2 నెలలకు ముందే అతనికి ఖచ్చితమైన ఎక్కడ జాబ్ వచ్చింది ఆ అపాయింట్మెంట్ లెటర్ కూడా అతని చేతుల్లో ఉండటం జరుగుతుంది. సెకండ్ థింగ్, ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో అసలు సెలెక్ట్ అవ్వడానికి దీనికి చాలా మంచి ట్రైనింగ్ కూడా ఇవ్వటం జరుగుతుంది. అండ్ ఇంకొకటి, సార్ మీరు ఇంతమంది స్టూడెంట్స్ కి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇస్తున్నారు కదా సార్, మాకు ఎలా తెలుస్తుంది ఇస్తున్నారా లేదా అనేది కూడా మీకు ఒక క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు. దానికి ఏం చేయాలంటే మా వెబ్సైట్ లో మా దగ్గర చదువుకుని మేము జాబ్స్ ఇచ్చిన స్టూడెంట్స్ లిస్ట్ మొత్తం కూడా మీకు మా చెన్నై సమృత వెబ్సైట్ లో విజిబుల్ గా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న స్క్రీన్ మీద ఉంది చూసారా, అది 2016, 2017 ఈ యొక్క ప్లేస్మెంట్స్ మేము ఎంత మందికి ఇచ్చాము అనేది క్లుప్తంగా మా వెబ్సైట్ లో పొందుపరిచాము. సో మీరు ఒక్కసారి మా వెబ్సైట్ ని చూసి ప్లేస్మెంట్స్ అనే ఆప్షన్ లోకి వెళ్తే మీకు అంతా కూడా లిస్టు చక్కగా వస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆన్సర్స్. సో స్టూడెంట్స్, మీరు అడిగిన కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ వచ్చినాయి అనుకుంటున్నాము. మీ అమూల్యమైన సమయాన్ని మా కొరకు కేటాయించిన తామరకొలను చంద్రమోహన్ గారికి, చిమిరాల కృష్ణకిషోర్ గారికి ధన్యవాదాలు సార్. డియర్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అంటే ఏంటి, హోటల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, కెరీర్ అవకాశాలు మరియు గ్రోత్ ఎలా ఉంటుంది, దానికి చెన్నై సమిట్ని ఎందుకు బెస్ట్ అనేది తెలుసుకున్నారు. కెరీర్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం. మనం ఎంచుకోబోయే కోర్సును, కాలేజీని బట్టి మీ 40-50 సంవత్సరాల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాబట్టి మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ ఈ వెబినార్ లో పాల్గొన్న తల్లిదండ్రులకు, విద్యార్థులకు చెన్నై సమిత ధన్యవాదాలు తెలియజేస్తుంది. మరిన్ని వివరములకు మీ దగ్గరలోని మా అడ్మిషన్ ఆఫీసుని సంప్రదించగలరు. నమస్తే.